పరమాత్మ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరులకు, గురువులకు, పెద్దలకు నమస్కరిస్తూ శ్రీ భగవద్గీతలోని 3వ అధ్యాయం నుండి 27వ శ్లోకానికి మనం భావాన్ని విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెప్తున్నాయంటే, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే అని తెలియజేస్తున్నాయి. అంటే సాధకుడైనటువంటి అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. మూల ప్రకృతిలో త్రిగుణాలు ఉన్నాయి: రజోగుణము, తమోగుణము, సత్వగుణము. ఈ 3 గుణాలు అన్ని కర్మలను అన్ని విధాలా చేసుకుపోతూ ఉన్నాయి. అవి మనిషిలో తిన్నటువంటి ఆహార పదార్థాల వల్ల త్రిగుణాలు ఏర్పడుతున్నాయి. ఆ త్రిగుణాల వల్ల తను ఆ మనస్సుకు తోచినట్లుగా చేస్తూ ఉన్నాడు. కానీ కొంతమంది అహంకారం వల్ల ఆ త్రిగుణాల యొక్క వ్యామోహంలో పడినటువంటి మానవుడు వీటన్నిటికీ నేనే చేస్తున్నాను, నా వల్లనే ఇదంతా జరుగుతుంది అని భావిస్తున్నారు అని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.